హలో అండి. నేను మీకు ఇప్పుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకొనుటకు మనకు ఒక పని మొదలుపెట్టాము. అది ఎంత ఇదిగా కాకుండా చాలా ఇదైతున్నప్పుడు ఈ హనుమంతుని యొక్క శ్లోకాన్ని మీరు 40 సార్లు రోజుకు 40 సార్లు చొప్పున 40 రోజులు చదువుకోండి. ఆ హనుమంతుని యొక్క శ్లోకాన్ని నేను మీకు చెప్పి వినిపిస్తాను, చెప్తాను. అది మీరు నేర్చుకొని చదవండి. తొందరగా అయిపోతుంది. చిన్న శ్లోకం అండి అది. హనుమంత నీదే భారమంతా అని చెప్పని, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాశ్చాయ దుఃఖ క్షయకరో భవ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాశ్చాయ దుఃఖ క్షయకరో భవ. స్వామి, ఈ కార్యనిర్వహణ భారమంతా నీదే తండ్రి, నువ్వే నా యొక్క కార్యాన్ని నెరవేర్చాలని చెప్పి దండం పెట్టుకొని ఆయన్ని వేడుకొని ఈ శ్లోకం చదువుకోండి. చదువుకున్న తర్వాత కూడా ఈ మాట చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకుంటే మీకు అనుకున్న కార్యం నెరవేరుతుందండి. కానీ భక్తి శ్రద్ధలు ఇంపార్టెంట్.